మిత్రులారా నమస్తే. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. అంతర్జాతీయంగా అలాగే ముఖ్యంగా మన తెలుగు సమాజంలో ఉన్నటువంటి మహిళలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. వారికి వేనవేల జేజేలు. వారి పోరాటాల్లో, వారి స్వేచ్ఛ కోసం, స్వాతంత్ర్యం కోసం, హక్కుల కోసం వారు చేసేటటువంటి పోరాటంలో వాళ్ళు విజయం సాధించాలని, ఈ గ్లోబ్ మొత్తం మీద వారికి ఉన్నటువంటి అన్ని రంగాలలోనూ వారికి దక్కాల్సినటువంటి వాటా వారికి దక్కాలని, ఆ దక్కించుకునేటటువంటి క్రమంలో వారు చేసేటటువంటి ఉద్యమాలు, పోరాటాలు, యుద్ధాలు ఏవైనా సరే వాటిల్లో వాళ్ళు విజయం సాధించాలని మనం ఆకాంక్షిద్దామండి. ఎందుకంటే ఆకాశంలో సగం అని ఒక అందమైనటువంటి భాషని, ఒక అందమైనటువంటి టర్మ్ని క్రియేట్ చేసి వదిలేస్తే కాదు, ఆకాశంలో సగమే కాదు అన్నింటా మేము సగమే అని చెప్పేసి మహిళలందరూ కూడా ఉద్యమిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆ ఉద్యమాల్లో అడుగు ముందుకు వేసి మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాము. అయితే ఈ సందర్భంగా, మహిళా దినోత్సవం సందర్భంగా, ఒక మీడియాలో ఉంటున్న ఒక సీనియర్ జర్నలిస్ట్గా, ఒక కవిగా, రచయితగా మీడియా వారికి ఒక చిన్న వినతి అనండి, నివేదన అనండి. నేను చేయాల్సింది ఏమిటంటే, మీడియా ఎప్పుడు ప్రతిపక్షంలో ఉండాలి, అధికార పక్షానికి కొమ్ము కాయకూడదు. ఇది రాజకీయంగా సంబంధించినటువంటి వ్యవహారం. అలాగే సామాజికమైనటువంటి విషయాల్లో తప్పనిసరిగా మనం ప్రజల పక్షానే ఉంటాం. కందుకూరి వీరేశలింగం ఒకప్పుడు ఆయన మహిళల కోసం ఆయన ఉద్యమం చేసినప్పుడు, వితంతు వివాహాలు కానీ, మహిళా జనోద్ధరణ కోసం కానీ ఆయన జీవితాన్ని అంతటినీ కూడా తన కాలము, తన ధనంబు, తన విద్య, తన యవ్వనము సమస్తము జగజ్జనులకు వినియోగించిన ఘనుడి కందుకూరి కవిజనులారా అని చిలకమర్తి వారు కందుకూరి వీరేశలింగంను పొగుడుతాడు. సో కందుకూరి వీరేశలింగం తన జీవితాన్ని, తన ధనాన్ని, తన విద్యని, తన కాలాన్ని, సమస్తాన్ని కూడా మహిళా జనోద్ధరణ కోసం సమర్పించినటువంటి మహానుభావుడు. ఆయన వివేకవర్ధిని పత్రిక పెడితే, ఆ వివేకవర్ధిని పత్రికలో ఒక రోజు పైన ఒక చిన్న పద్యం వేసేవాడు. అదేమిటంటే, వరులేయవి యొనరించిన నరవర అప్రియము తన మనంబునకగు, తాను ఉరులకు అవి చేయకునికి పరాయణము సర్వధర్మ పదములకెళ్ళన్. అంటే భారతంలో ఉన్నటువంటి ఆ పద్యాన్ని రోజు తన పత్రిక పైన పతాక శీర్షికగా వేసుకునేవాడు. అంటే ఏమిటంటే, ఇతరులు చేసే ఏ పనులైతే నీకు నచ్చవో ఆ పనులు నువ్వు చేయకుండా ఉంటే అంతకు మించిన ధర్మం లేదు నాయన అని చెప్పేసి భారతంలో ఉన్నటువంటి అద్భుతమైన పద్యం. ఆ పద్యాన్ని పత్రిక పైన వేశాడనమాట. పత్రిక అంటే ఒకప్పుడు పత్రికలే, ఇట్లాంటి ఎలక్ట్రానిక్ మీడియా లేదు కదా. సో అప్పుడు అది మీడియా. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, అనేక రకాల ప్లాట్ఫామ్స్లో మీడియా శాఖోపశాఖలుగా విస్తరించి ఉంది. కాబట్టి మిత్రులారా, ఈ సందర్భంగా, మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కోసం మీడియా మహిళల పక్షాన ఉండాలి. చాలా సెన్సిటివ్ విషయాల్లో మనం కూడా సెన్సిటివ్గా వ్యవహరించాలి. సత్యం వైపు నిలబడి, మహిళల వైపు నిలబడి, అలాగే వాళ్ళ మనోభావాలకి ఎలాంటి హాని కలగకుండా, విఘాతం కలగకుండా మీడియా వ్యవహరించాలి. ఇటీవల జరిగిన ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. సింగర్ కల్పన, ఆమె నిద్ర మాత్రలు వేసుకుంది, లేవలేదు, మొత్తానికి గొడవ జరిగింది. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందని చెప్పి నిజాలు తెలియకుండానే ఇక మీడియా అంతా కూడా అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది. అంతేకాదు, ఆమె జీవితం లోపలికి వెళ్ళిపోయి, ఆమె వ్యక్తిగతమైన జీవితంలోని ఎవరికీ తెలియనటువంటి, ఆమెకు కూడా తెలియనటువంటి అనేక విషయాలను లాగి ఈ కారణం చేత ఆమె సూసైడ్ చేయాలనుకుంటుంది, ఈ కారణం చేత అనుకుని ఉంటుంది అని చెప్పేసి అనేక వ్యక్తిగత కారణాలను కూడా బయటికి లాగి ఆమెకు లేనిపోయిన, అంటే సూసైడ్ చేసుకొని చనిపోయినా బాగుండేదిరా బాబు, ఇదొక రకమైనటువంటి కిల్లింగు, ఇదొక రకమైనటువంటి అసాసినేషన్, మీడియా అసాసినేషన్ చేస్తుందని చెప్పేసి అంత బాధపడేటట్టుగా చేసింది. నిజంగా ఆమె సూసైడ్ చేసుకుందా, సూసైడ్ చేసుకోవాలనే ప్రయత్నం చేసిందా అంటే ఆమె చెప్పింది, నేను అలాంటి ప్రయత్నం ఏమి చేయలేదు, నాకు అలాంటి కారణం ఏమీ లేదు, సూసైడ్ చేసుకోవాల్సినటువంటి కారణం ఓవర్ డోస్ అయింది నిద్ర మాత్రలు, అందుకని నేను లేవలేకపోయాను, అదే తప్ప నా సూసైడ్ చేసుకోవాలనేటటువంటి ఉద్దేశం కానీ
అట్లాంటి కారణాలు కానీ నాకు ఏమీ లేవని ఆమె తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. ఇది కాదు, ఏదో కారణం ఉంది, ఆమె అట్లాగే చేసింది అని చెప్పేసి చాలామంది ఇప్పటికీ కూడా ప్రచారం చేస్తున్నారు. నేను అనేది ఏమిటంటే, మనం మీడియా వ్యక్తులంగా మనం ఏం చేయాలంటే, ఒక ఆడకూతురికి అండగా ఉండాలి. ఆమె వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని బజారుకు లాక్కూడదు. అందులో నిజం ఉన్నప్పటికీ కూడా వ్యక్తిగతమైన జీవితంలోకి మనం చొచ్చుకొని వెళ్ళవద్దు. ఇది సింగర్ కల్పన యొక్క వ్యక్తిగత జీవితం కాబట్టి ఆమెకు సంబంధించినటువంటి వ్యవహారం అన్నమాట. నిజంగా సూసైడ్ అటెంప్టే ఆమె చేసి ఉన్నప్పటికీ కూడా ఆమెకు కూడా తెలియని ఆమె వ్యక్తిగత జీవితంలోని అనేక పార్శ్వాలన్నింటినీ కూడా బయట పెట్టేటటువంటి హక్కు ఎవరికీ లేదు. నిజం చెప్పాలంటే ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినటువంటి అద్భుతమైనటువంటి సినిమా కళాకారులు ఎంతోమంది ఉన్నారు. బయట జీవితంలో కూడా చాలామంది ఉన్నారు. ఉదయ్ కిరణ్ లాంటి అప్పుడు యంగ్ అండ్ ఎనర్జెటిక్ రైజింగ్ స్టార్ హీరో ఆత్మహత్య చేసుకుని చనిపోలేదండి. ఆయన చనిపోయినప్పుడు నేను ఒక పెద్ద ఆర్టికల్ రాశాను ఆంధ్రజ్యోతిలో. మనం సానుభూతిగా స్పందించాలి, హృదయంతో స్పందించాలి, అంతే తప్ప వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళకూడదు. మహిళా దినోత్సవం కాబట్టి సింగర్ కల్పనకు సంబంధించినటువంటి ఒక చిన్న ఇన్సిడెంట్ని మాత్రమే చెప్పాను. మీడియా రోల్ అనేటటువంటిది ఎప్పుడు కూడా రాజకీయాల్లో అయితే ప్రతిపక్షం, పబ్లిక్ జీవితంలో అయితే ప్రజల పక్షం. ఇలాగే ఉండాలి మనం మిత్రులారా. ఇట్లాంటి సెన్సిటివ్ విషయాల్లో ముఖ్యంగా స్త్రీలకు సంబంధించినటువంటి వాళ్ళు సినీ కళాకారులైనా, రాజకీయ కళాకారులైనా, ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే, వాళ్ళు స్త్రీలైతే వాళ్ళకి వ్యక్తిగతమైనటువంటి ఒక జీవితం ఉంటుంది. వాళ్ళకి కూడా అనేక సమస్యలు ఉండవచ్చు. ఏది ఏమైనా అది వాళ్ళ ప్రైవేటు విషయం, అది వాళ్ళకు సంబంధించినటువంటి వ్యక్తిగత విషయం. దాంట్లోకి మనం కెమెరాను పెట్టకూడదు. డయానా చనిపోయింది ఎందుకో మనకు తెలుసు కదా. బ్రిటిష్ మహారాణి, యువరాణి, అందరూ కెమెరాలు పట్టుకొని ఆమె ప్రైవేట్ లైఫ్ని వెంటాడుతూ ఉంటుంటే చచ్చిపోయింది యాక్సిడెంట్. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి. ప్రపంచంలో ఇలాంటి అనేక ఉదాహరణలు ఉన్నాయి. చనిపోయిన వాళ్ళని వదలం, బతికున్న వాళ్ళని వదలం, చనిపోవడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళని వదలం, అసలు ప్రయత్నం చేశారో లేదో కూడా తెలియదు. ఏది ఏమైనా మిత్రులారా, కల్పన విషయంలో మీడియా చాలా ఉత్సాహాన్ని ప్రదర్శించిందండి. అంత అవసరం లేదు. సెన్సిటివ్గా ఉన్నటువంటి జీవితాల పట్ల మనం కూడా సెన్సిటివ్గానే ఉండడం మంచిది. ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేను కల్పన కోసం చెప్తున్నటువంటి విషయం కాదు. మీడియా మిత్రులకు నాకు నేనుగా చేసుకుంటున్నటువంటి ఒక వినతి మాత్రమే తప్ప, సూచన మాత్రమే తప్ప, నేను అంతకు మించి వాళ్ళకి ఇంకేం చెప్పగలను. అలాగే కల్పన లాంటి వాళ్ళు కానీ ఇంక ఎవరైనా సరే, సమస్యలు మనకి ఎన్నో వస్తాయి. ఆ సమస్యల్ని ఎదిరించి పోరాడి నిలబడి జీవితాన్ని గెలుచుకోవాలి కానీ పారిపోయి మనం ఏమీ చేయలేము. చాలా చిన్న వయసులో చనిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నాకు బాగా ఇష్టమైనటువంటి డైరెక్టర్, హీరో, నిర్మాత, ఇప్పటికీ కూడా ప్రపంచంలో 100 అద్భుతమైన సినిమాలు తీస్తే అందులో ఒక భారతీయ సినిమా ఉంటుంది. అదేమిటి? ప్యాస. ఆ ప్యాసాన్ని తీసినటువంటి వాడు ఎవడు? గురుదత్. దాంట్లో హీరో ఎవడు? గురుదత్. అలాంటి గురుదత్తు చిన్న వయసులో 40 సంవత్సరాలు కూడా లేకుండానే ఆయన నిద్ర మాత్రలు ఎక్కువగా తీసుకొని ఎక్కువ డోస్ వేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఇప్పటికీ ఆయన నిజంగా సూసైడ్ చేసుకున్నాడా, ఓవర్ డోస్ అవ్వడం వల్ల చనిపోయాడా అనేటటువంటి తెలియదు, కానీ ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని అంటారు. కానీ అలాంటి మహానుభావులు, కళాకారులు చనిపోతే ఎలాగా? బలవంతంగా తమ జీవితాలను ముగించుకుంటే ఎలాగా? కల్పన అయినా కావచ్చు, గురుదత్ అయినా కావచ్చు, ఉదయ్ కిరణ్ అయినా కావచ్చు, ఎవరైనా సరే మిత్రులారా, అందరూ కూడా జీవితాన్ని ధైర్యంగా గెలుచుకోవాలి. అప్పుడే వాళ్ళు విజేతలుగా నిలుస్తారు తప్ప పారిపోతే మనం పిరికి వాళ్ళమే అవుతాం. ఇది అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున కల్పనను గుర్తు చేసుకొని ఆమె ద్వారా మీడియాకు నేను చేయాలనుకున్నటువంటి చిన్న సూచన. థ్యాంక్ యూ వెరీ మచ్.